తెలంగాణ రాష్ట్రంలో ఇంకా యూరియా కొరత వెంటాడుతోంది. రైతులందరూ పడిగాపులు కాస్తున్నారు. అట్లాగే పెద్దపల్లి జిల్లాలో తాజా పరిస్థితి ఏంటో మా ప్రతినిధి రమేష్ ద్వారా తెలుసుకుందాం. రమేష్, పెద్దపల్లి జిల్లాలో పరిస్థితి ఎట్లా ఉంది యూరియాకి సంబంధించి? ఇక తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఇంకా వెంటాడుతోంది. యూరియా కోసం రైతులందరూ కూడా పడిగాపులు కాస్తున్నారు. ఇక అవసరమైనా కూడా అందుబాటులో యూరియా లేనటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. అట్లాగే ఇక పెద్దపల్లి జిల్లాలో తాజా పరిస్థితి ఏంటో మా ప్రతినిధి రమేష్ ద్వారా తెలుసుకుందాం. అయితే రమేష్, చెప్పండి, పెద్దపల్లి జిల్లాలో యూరియా కొరతకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఏ గ్రామానికి వెళ్ళినా కూడా రైతులు యూరియా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి ఆ పరిస్థితులు మనకు ప్రతి రోజు కూడా ప్రతి గ్రామాన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దర్శనమిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇటు ధర్మారం మండలం కావచ్చు, అటు కాలువ శ్రీరాంపూర్ మండలం కావచ్చు, ఓదెల కావచ్చు, మంతిని కావచ్చు, ఏ మండలంలో చూసినా ఏ గ్రామంలో చూసినా కూడా యూరియా కోసం అయితే రైతులు పడరాని పాటలు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం అవన్నీ కూడా ప్రతిరోజు కూడా విజువల్స్ ద్వారా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు కూడా ఇదే పరిస్థితి కాస్త ఉధృతంగా మారింది. మంత్రిలో కూడా పెద్ద ఎత్తున కూడా రైతులు ఆందోళనకు దిగడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి మంత్రికి సంబంధించినటువంటి మంత్రి మండలానికి సంబంధించినటువంటి కాకర్లపల్లి, సూర్యాపల్లి, రామకృష్ణాపూర్ సంబంధించినటువంటి మంత్రికి సంబంధించినటువంటి రైతులంతా కూడా యూరియా కోసము తిరుగుతున్నప్పటికీ కూడా యూరియా ఇవ్వడం లేదంటూ కూడా రైతుల యొక్క ఆగ్రహం అయితే కట్టలు తెచ్చుకుంది. ఈ రోజు మంత్రి పట్టణంలో ఉన్నటువంటి పాత బస్టాండ్ సమీప పాత పెట్రోల్ బంక్ వద్ద ఉన్నటువంటి మంత్రిని కాటారం ప్రధాన రహదారి వద్ద కూడా రైతులైతే బైఠాయించి ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా అయితే సాక్షాత్తు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇలాకాలోనే ఇలా రైతులకు సరిపడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం ఎందుకు నడిపిస్తున్నారంటూ కూడా రైతులైతే ప్రశ్నిస్తూ కూడా నిందిస్తూ కూడా నిన్న మంత్రి శ్రీధర్ బాబు కూడా మంత్రికి రావడం జరిగింది. ఒక వినాయక ప్రత్యేక పూజలు కూడా చేశారు. అయితే ఈ నేపథ్యంలో రైతులు నిన్న వచ్చినటువంటి మంత్రి వినాయకునికి పూజలు చేశారు, కానీ రైతుల యొక్క పాటలను అయితే రైతుల యొక్క పరిస్థితిని అయితే గమనించలేదు, రైతుల గురించి ఆలోచించలేదు అంటూ కూడా నిరసనగా రైతులంతా కూడా వినాయక విగ్రహాన్ని కూడా ఆ యొక్క రహదారి పైన కూడా ఆ రోడ్డు పైన కూడా పెట్టి కూడా వినాయకునికి పూజలు చేస్తూ కూడా గణపతి బప్ప మోరియా యూరియా కావాలయ్యా అంటూ కూడా ఆ నినాదాలు చేస్తూ కూడా ప్రత్యేక పూజలు చేస్తూ కూడా ఒక వినూత్నంగా అయితే నిరసన అయితే చేపట్టారు రైతులు. ఈ యొక్క రైతులు చేస్తున్నటువంటి నిరసనకు మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కూడా మద్దతు పలకడం జరిగింది. వారితో పాటుగా కూర్చొని కూడా మద్దతు తెలిపారు. ఈ సందర్భంలోనే పోలీసుల యొక్క ఓవర్ యాక్షన్ కాస్త మితిమీరినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి విజువల్స్ ద్వారా కూడా మనం చూస్తున్నాము. అయితే పోలీసులు కాస్త ఓవర్ యాక్షన్ చేస్తూ కూడా రైతులను కూడా ఎక్కడికక్కడ కూడా నెట్టేసే ప్రయత్నం చేయడంతో కూడా పరిస్థితి కాస్త ఉధృతంగా మారింది. కాసేపు ఆందోళన వాతావరణం కలిగించింది. అయితే రామగిరి ఎస్ఐ డౌన్ అంటూ కూడా నేరుగా ఆ రైతులే నినాదాలు చేయడం పట్ల కూడా ప్రస్తుతం పోలీసుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటూ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా మా పోలీసుల వైఖరి పైన కూడా మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సీరియస్ కావడం, ఇప్పటికైనా కూడా రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.